హాయ్ అండి, మనం ఈరోజు పులావ్ ఎలా తయారు చేద్దామో చూద్దాము. ఫస్ట్గా టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొరియాండర్, అలాగే లెమన్, గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే మొత్తం 3 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ గీ అనేది యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేయడం వల్ల రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. 1 స్పూన్ గీ అయితే యాడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చే లోపల దీంట్లో ఏవైతే ఓల్ గరం మసాలాలు ఉంటాయి, లైక్ చెక్క, మగ్గ అనేది యాడ్ చేసుకున్నామని దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో బిర్యానీ ఆకు అనేది యాడ్ చేయాలి. దీనివల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఒక 2 మగ్గ అనేది వేసి ఫ్రై చేయాలండి. తర్వాత మనం వెజ్జీస్ ఏమైతే ఉంటాయో అవి వేసి ఫ్రై చేయాలి. నేను దీంట్లో గసగసాలు కూడా యాడ్ చేశాను. కొంతమంది యాడ్ చేస్తారు, కొంతమంది స్కిప్ చేసుకుంటే అది ఆప్షనల్ అనమాట. తర్వాత ఆనియన్ వేసి వేపిన తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. వేసి బాగా కలితిప్పడం వల్ల మనకి రైస్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో చిల్లీ అయితేనే ఎక్కువగానే యాడ్ చేస్తామండి, ఎందుకంటే దీనికి చిల్లీ పౌడర్ అనేది వెయ్యం కాబట్టి మీకు టేస్ట్కి తగ్గట్టు చిల్లీని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని బాగా కలితిప్పాలండి. ఆ తర్వాత మన లాస్ట్ ఐడియా టమాటా వేసి బాగా అది మెత్తపడేదాకా బాగా కలితిప్పాలండి. తిప్పిన తర్వాత మీ అందరికీ తెలిసిందే, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే పోస్తాం నార్మల్ అయితే. నేనైతే బాస్మతితో చేస్తున్నాను కాబట్టి ఒకదానికి 1.5 గ్లాస్ అయితే వాటర్ పోయాలి. నేనైతే 1.5 తీసుకున్నాను, అందుకని నేను 2 పోసి తర్వాత కొంచెం యాడ్ అయితే చేశాను అన్నమాట. రైస్ మరీ గట్టిగా ఉండకుండా ఉండడానికి ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత మూత పెట్టి మీరు ఒక 5 మినిట్స్ వదిలేసారంటే దాని తర్వాత ఇలా తెరలొస్తుంది. దాంట్లో కొంచెం కొత్తిమీర, లెమన్ వేసి బాగా కలితిప్పాలండి. అది లెమన్ అంటే మనకి ఫ్లేవర్ కోసం అన్నమాట. ఈ తర్వాత మనము సాల్ట్ అది చెక్ చేసుకొని ఏదైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే ఉంటాయి కదా, నానబెట్టిన రైస్, అదైతే యాడ్ చేసుకోవాలి. దీన్ని కొన్ని ఏరియాల్లో పులావ్ అంటారు, కొన్ని ఏరియాల్లో పలావు అంటారు. మీరు ఎలా అంటారు? కొంతమంది బగారా రైస్ కూడా అని అంటారు. మీ ఏరియాలో ఏమై అంటారో నాకు కామెంట్ చేయండి. మా దాంట్లో అయితే పలావ్ అని అంటారు. మొత్తం రైస్ అంతా వేసుకొని ఒకసారి అలా కలపెడితే మనకు అన్నీ బాగా మిక్స్ అవుతాయండి. కలపెట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంటే మన పలావ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, నా పలావ్ అయితే రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఉంచి దించేయండి.